హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో రెసిపీ వచ్చేసి సోయా కీమా కర్రీ. అదేనండి, మిల్ మేకర్ కీమా కర్రీ. వెజిటేరియన్ వాళ్ళైతే ఎంత బాగుంది, అచ్చు నాన్ వెజ్ తిన్నట్టుగా ఉంటుంది. అదే నాన్ వెజ్ వాళ్ళైతే ఇది నిజంగానే కీమానా అన్నట్టుగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. ఇవి బయట జనరల్ స్టోర్లో అమ్ముతారండి. సోయా కీమా పౌడర్ అని. ఫస్ట్ మనం ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్ బాయిల్ చేసిన తర్వాత మనం ముందుగా సైడ్ పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్లో బాయిల్ చేయడం వల్ల ఏమైనా వేస్ట్ ఉంటే వేస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అండ్ మిల్ మేకర్ నుంచి మనకి ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ మొత్తం రిమూవ్ అయిపోతుంది ఇలా వాటర్లో ముందుగా బాయిల్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయి పెట్టుకుని ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా, అలానే గ్రీన్ చిల్లీస్ వేసి, గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాయిల్ అయిన దాంట్లో నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం రిమూవ్ చేయాలి. నేను చూపిస్తున్న విధంగా మొత్తం వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ అనేది మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి ఫ్రై అయిపోతుంది. ఇలా అయితే ఆనియన్స్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ సోయా కీమా కర్రీ అనేది ఏ ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న సోయా కీమా పౌడర్ వేసుకుని ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడగా వేసుకోవచ్చు. అలానే నేను ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. వేసుకుని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ సోయా చంక్స్ అనేవి సోయా మిల్క్ నుంచి తయారవుతుందండి. సోయా మిల్క్ అంటే హెల్త్కి చాలా మంచిది. సో సోయా చంక్స్ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నవి. అలానే ఈ సోయా కీమా కర్రీ అనేది రైస్లోకి, దోశలోకి, చపాతీలోకి, పరాటాలోకి, దేనిలోకైనా కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. ఒకసారి వెజ్ వాళ్ళు, నాన్ వెజ్ వాళ్ళు తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేశాక ఒక 100 ml వాటర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ మొత్తం కర్రీ కన్సిస్టెన్సీ లాగా మిక్స్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ టైంలోనే సాల్ట్, స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ అనేది మంచిగా కుక్ అవుతుంది. చూడండి, బాయిల్ అవుతుంది కదా. ఇలా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి కుక్ చేద్దాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, కర్రీ అనేది వాటర్ అంతా మంచిగా ఎవాపరేట్ అయిపోయింది. కర్రీ అనేది ఇలా ఎవాపరేట్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా లో ఫ్లేమ్లో చేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, కర్రీ కన్సిస్టెన్సీ అనేది అచ్చు కీమా కర్రీ లాగా మారిపోయింది. ఇప్పుడు కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అంతే, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కర్రీ అనేది. సేమ్ అచ్చు చూడడానికైతే అచ్చు కీమా కర్రీ లాగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది కీమా కర్రీ లాగా. వెజ్ వాళ్ళకైతే ఇంకా మొత్తం అన్నం అంతా కానిచ్చేస్తారు, ఒక్క ముద్ద కూడా వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. స్పైసీగా ఎప్పుడైనా నోరు చచ్చిపోయి ఏమీ తినాలని లేనప్పుడు ఇలా చేసుకోండి, ఇంకా అస్సలు వదలరు. అంతగా బాగుంది అని చెప్పేసి ఫుల్గా లాగించేస్తాం. ఒకసారి ట్రై చేయండి.